సంస్థాగత నిర్మాణానికి సంబంధించి మన గ్రామం నుంచే, అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టమైన గ్రామం, నన్ను బాగా అభిమానించే గ్రామం, నేను అందరినీ కూడా ప్రేమించే గ్రామం, కీర్తిశేషులు తార్యా నాయక్ గారి దగ్గర నుంచి, నాగేశన్న దగ్గర నుంచి, అంటే తార్యా నాయక్ గారు మా నాన్నగారు ఇద్దరు కూడా అన్నదమ్ముల బంధం. అప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి మన దగ్గరే తిరిగి చిన్నవాడి నుంచి ఇప్పటిదాకా మీ అందరి ఆశీస్సులతో జగనన్న పక్కన కూర్చునే అవకాశం కల్పించిన, నన్ను అమితంగా అభిమానించిన నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఉన్న గ్రామం కాబట్టి ఇక్కడి నుంచి మొట్టమొదటిగా స్టార్ట్ చేసాం సంస్థాగత నిర్మాణం. ఇప్పుడు అందరూ కూడా మన వాళ్ళు చెప్పారు, సంస్థాగత నిర్మాణం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీలో మనం భాగస్వాములు అవ్వటం. సభ్యత్వం అంటే మన కుటుంబంలో ఒక కార్డు, అంటే డిజిటల్ కార్డు ఇస్తాం. జగనన్న కుటుంబంలో మనం భాగస్వాములం. కీర్తిశేషులు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, దీవెనలతో ఏ విధంగా అయితే మన వర్గాల ప్రజలందరూ కూడా, రాజశేఖర రెడ్డి గారు రాకముందు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు మన వర్గాల్లో మన పిల్లలు ఇప్పుడు కూడా ఇంజనీరింగ్ అంటే తెలీదు, డాక్టర్ అంటే తెలీదు, ఎంబీఏ ఎంసీఏ పెద్ద పెద్ద చదువులు అంటే ఎప్పుడు కూడా తెలిసే కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేస్తున్నప్పుడు మన వర్గాల ప్రజలందరినీ కూడా చూశాడు ఆయన. చూసి మన పిల్లలకి తెలివితేటలు ఉన్నాయి, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదల పిల్లలు డబ్బులు లేకపోతే చదువుకోలేకపోతూ ఉన్నారు, కష్టపడతా ఉన్నారు, చదువుకునే అవకాశాలు లేవు, డబ్బులు లేకపోతే పెద్ద చదువులు చదివే పరిస్థితులు లేవని చెప్పేసి పాదయాత్రలో స్పష్టంగా ఆయన చూశాడు. ఇదొకటే కాదు, వైద్యం, డబ్బులు లేకపోతే మనం జూపూళ్ళలోనో కిరేశ్వరంలో మనం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, వెళ్ళి ఆయన ఇచ్చిన మందులే వాడేవాళ్ళం, ఆ సూది మందే ఉండేది, కనీసం పెద్ద హాస్పిటల్ అంటే మనకు తెలిసేది కాదు. ఆ పరిస్థితుల్లో ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. అనారోగ్యాన బారిన పడి ఎంతమంది చనిపోయారో మనకి. అంటే వైద్యం అందక, డబ్బులు లేక, పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేక ఈ పరిస్థితులన్నీ కూడా పాదయాత్రలో చూశాడు. చూసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మన పిల్లలందరినీ కూడా ఇంజనీర్ని, డాక్టర్లు, ఎంసీఏ ఎంబీఏ ఒక్క రూపాయి కూడా నయా పైసా కూడా ఖర్చు లేకుండా మన పిల్లల్ని చదివించిన దేవుడు ఎవరైనా ఉన్నాడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర. మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి ఇదిగో మా రాజన్న కార్డు ఇచ్చాడని చెప్పేసి ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది రాజశేఖర రెడ్డి గారు ప్రాణదానం చేశాడో మనందరికీ తెలుసు. మనకి ప్రాణాన్ని ప్రసాదించిన దేవుడే రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గత 5 సంవత్సరాలు మనకు పరిపాలన చేశాడు. ఎన్ని పథకాలు ఇచ్చాడు చెప్పగలమా? అసలు చెప్పగలమా? 1 కాదు, 2 కాదు. దసరా వస్తే బటన్ నొక్కేవాడు, సంక్రాంతి వస్తే బటన్ నొక్కేవాడు, ఏ పండగ వచ్చిన ముందు బటన్ నొక్కుతా, నెలకు ఒక బటన్ నొక్కేవాడు. డబ్బులు వస్తూ ఉండే, పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ఏ పార్టీ కోటేసినా మనసు చూశాడు తప్ప మనిషిని చూడకుండా బటన్ నొక్కిన ఏకైక వ్యక్తి మన జగనన్న మాత్రమే. 5 సంవత్సరాలు మనల్ని ఎట్లా చూసుకున్నాడు? మరి ఆ పథకాలన్నీ ఏమైపోయినాయి?
20 నెలలు అయింది చంద్రబాబు వచ్చి. ఏం చెప్పాడు? ఆసరాకి డబల్ ఇస్తానన్నాడు, చేయుతకు డబల్ ఇస్తానన్నాడు, కాపు నేస్తానికి డబల్ ఇస్తానన్నాడు. ఏది చూసినా డబల్ 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 అని చెప్పాడు. ఉన్నది లేదు, ఇచ్చింది లేదు. అంటే దుర్మార్గంగా ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత మనల్ని కూడా మోసం చేసిన పరిస్థితులు మనం చూసాం, కళ్ళారా చూస్తా ఉన్నాం. అందుకని 20 నెలల్లోనే మళ్ళా ప్రతి ఇంట్లో కూడా సంక్రాంతి పండుగ వస్తే జగన్ అన్న ఉంటే మన బటన్ నొక్కేవాడు, డబ్బులు వచ్చేయి, పిండి వంటలు వండుకునేవాళ్ళం, బట్టలు కొనుక్కునేవాళ్ళం, లేకపోతే ఇంకోటి ఏదో ఒక వస్తువు అనుకున్నాం. ఇట్లా 20 నెలల్లోనే జగన్ అన్నను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నావా లేదా? జూపోళ్ళు అందరూ అంటున్నారా లేదా? ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా ఇప్పుడు పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాం. నా అక్క చెల్లెళ్ళు వచ్చారు, మీరే కాదు ఊరంతా కూడా మన పార్టీలో చేరాలా. ఊరందరికీ అవసరమైన సభ్యత్వం ఇద్దాం. మన పార్టీ సంస్థాగతంలో మన కుటుంబంలో వాళ్ళని చేర్చుకుందాం. చేర్చుకొని వాడికి ఒక కార్డు ఇద్దాం. ఆ కార్డు ఉంటే చాలు, ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎటువంటి దురదృష్టవశాత్తు ఏదన్నా ఇబ్బంది జరిగితే మనకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఇన్సూరెన్స్ రావటమే కాదు, వార్డు నంబర్ నుంచి సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి ఏ పదవి కావాలన్నా డిజిటల్ మన పార్టీ నిర్మాణంలో భాగస్వాములు అయితే ఆ భాగస్వాములైన వాళ్ళకి జగన్ అన్న మంచి మంచి పదవులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాడు రేపటి నుంచి అనేది మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఆఖరికి నేను కూడా డిజిటల్ కార్డు తీసుకుపోతే నాకు కూడా పదవి ఉండదు. అందరం కూడా వైఎస్ఆర్ కుటుంబంలో భాగస్వాములు అవుదాం. మీ అందరికీ చెప్తా ఉన్నా, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాను కాబట్టి, జగన్ అన్నను వదలలేదు కాబట్టి 83 రోజులు ఇబ్బంది పెట్టారు, కష్టాలు పెట్టారు. జెండా వదిలేనా?